హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం 6th క్లాస్ సోషల్లోని 10th లెసన్ అండి ఇది, స్థానిక స్వపరిపాలన. మరి ఈ లెసన్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ లైన్ టు లైన్ తయారు చేయబడిన బిట్స్ అనేవి మనం ఈరోజు చూడబోతున్నాం. చివరి వరకు చూడండి. ఇక్కడ ఫస్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే, ఈ క్రింది వానిలో ప్రజా సౌకర్యాలకు చెందినది ఏమిటి? అంటే ఏంటి ప్రజా సౌకర్యాలు అంటే ఏంటి, ప్రజా సౌకర్యాలకి ఏం చెందుతుంది అని. మరి మన ప్రభుత్వం ప్రజా సౌకర్యాల్ని, కనీస ప్రజా సౌకర్యాల్ని కల్పిస్తూ మరి దేశ రక్షణ సరిహద్దులను కాపాడేటటువంటి వ్యవస్థ కదా. మరి అటువంటి వ్యవస్థ మనకి ఎటువంటి ప్రజా సౌకర్యాలను కల్పిస్తుంది అనే దాన్ని చూసుకున్నట్లయితే, ఇక్కడ పారిశుద్ధ్యం, వీధి దీపాలు, ప్రజా రవాణా, రోడ్లు, మురుగునీటి కాలువలు శుభ్రం చేయడం, అలాగే పాఠశాలలు, శాంతి భద్రతలు, పార్కులు, ఇటువంటివన్నీ కూడా ప్రజా సౌకర్యాల కిందకే చెందుతుందన్నమాట. సో 5 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో గ్రామీణ ప్రాంత స్థానిక ప్రభుత్వం కానిదేది? గ్రామీణ ప్రాంతానికి చెందినటువంటి స్థానిక ప్రభుత్వం కానిది ఏమిటి? సో గ్రామీణ ప్రభుత్వ స్థానిక స్థానిక ప్రాంత ప్రభుత్వం అనేది ఎన్ని రకాలుగా విభజించబడిందంటే 3 రకాలుగా ఉంటుంది గ్రామీణ ప్రాంతాల్లో. జిల్లా పరిషత్, మండల పరిషత్, అలాగే గ్రామ పంచాయతీ. జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీ. ఈ నగర పంచాయతీ అనేది మరి పట్టణ ప్రాంతానికి చెందుతుంది కాబట్టి ఇక్కడ గ్రామీణ ప్రాంతానికి చెందదు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో పట్టణ ప్రాంత స్థానిక ప్రభుత్వానికి చెందిన అంశాన్ని గుర్తించండి. పట్టణ ప్రాంత స్థానిక ప్రభుత్వానికి చెందినది, పట్టణ ప్రాంత స్థానిక ప్రభుత్వానికి 3 కూడా చెందుతాయండి. సో 5 ఈజ్ ద రైట్ ఆన్సర్. నగర పంచాయతీ, మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపల్ కౌన్సిల్. నెక్స్ట్ వన్, రాష్ట్ర స్థాయి కంటే దిగువన ఉన్న ప్రభుత్వానికి గల పేరేంటి? రాష్ట్ర స్థాయి కంటే దిగువన ఉన్నటువంటి ప్రభుత్వం ఏది అంటే స్థానిక ప్రభుత్వం. ఎవరి సామ్రాజ్యంలో స్థానిక స్వపరిపాలన అనేది ప్రసిద్ధి చెందింది? ఎవరి సామ్రాజ్యంలో స్థానిక స్వపరిపాలన ప్రసిద్ధి చెందింది? చోళుల సామ్రాజ్యంలో స్థానిక స్వపరిపాలన ప్రసిద్ధి చెందింది. భారత రాజ్యాంగంలో స్థానిక స్వపరిపాలన గురించి తెలిపేటటువంటి రాజ్యాంగ నిబంధన ఏది? భారత రాజ్యాంగంలో స్థానిక స్వపరిపాలన గురించి తెలిపేటటువంటి రాజ్యాంగ నిబంధన ఆర్టికల్ 40. మహాత్మా గాంధీజీ అభిప్రాయాలకు అనుగుణంగా భారత రాజ్యాంగంలో చేర్చబడిన ఆర్టికల్ ఏది? మహాత్మా గాంధీజీ అభిప్రాయాలకు అనుగుణంగా భారత రాజ్యాంగంలో చేర్చబడిన ఆర్టికల్ 40. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టాన్ని ఏ సంవత్సరంలో చేసింది? పంచాయతీరాజ్ చట్టాన్ని 1994లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిందన్నమాట. పట్టణ ప్రాంతాలలో స్థానిక స్వపరిపాలనను ఏర్పాటు చేస్తూ చేయబడినటువంటి రాజ్యాంగ సవరణ ఏది? స్థానిక స్వపరిపాలనను ఏర్పాటు చేస్తూ చేసిన రాజ్యాంగ సవరణ. పట్టణ ప్రాంతాలలో స్థానిక స్వపరిపాలనను తెలియజేసేది రాజ్యాంగ నిబంధన 74 అండి. 74 రాజ్యాంగ నిబంధన. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 గ్రామీణ ప్రాంతాలలో ఎన్ని స్థాయిలలో స్థానిక సంస్థలను ఏర్పాటు చేసింది? ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 అనేది గ్రామీణ ప్రాంతాలలో ఎన్ని స్థాయిలలో స్థానిక సంస్థలను ఏర్పాటు చేసింది? 3 స్థాయిలలో స్థానిక సంస్థలను ఏర్పాటు చేసింది. స్థానిక స్వపరిపాలనా వ్యవస్థలను ప్రవేశపెట్టిన మొదటి 2 రాష్ట్రాలు ఏమిటి? స్థానిక స్వపరిపాలనా వ్యవస్థలను ప్రవేశపెట్టిన మొదటి 2 రాష్ట్రాలు ఏవి? మొదటి రాష్ట్రం రాజస్థాన్, రెండవ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. గ్రామ సభ సభ్యులుగా ఉండేవారు ఎవరు? గ్రామ సభలో సభ్యులు ఎవరు? మరి ఎవరు సభ్యులుగా ఉండే వాటిని గ్రామ సభగా పేర్కొంటాము. గ్రామ సభలో ఓటర్లందరూ ఉంటారండి. ఓటర్లు మాత్రమే ఉంటారు ఇందులో. ఓటర్లందరూ ఉండేటటువంటి సభను ఏమంటారంటే గ్రామ సభ అంటారు. గ్రామ ప్రజలందరూ ఉండరు, ఓటర్లు మాత్రమే ఉంటారు. ఓకేనండి. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో గ్రామ పంచాయతీకి చెందనది ఏమిటి? గ్రామ పంచాయతీకి చెందనిది సర్పంచు మరియు వార్డు సభ్యులతో గ్రామ పంచాయతీ అనేది ఏర్పడుతుంది.
దీనిని ఎన్నికల ద్వారా ఏర్పాటు చేస్తారు. గ్రామ సర్పంచ్ దీనికి అధ్యక్షత వహిస్తారు. గ్రామంలోని వాటర్లందరూ సభ్యులుగా ఉంటారన్నారు, ఇది రాంగ్. గ్రామ పంచాయతీలో ప్రజలందరూ ఉంటారు, ఓన్లీ వాటర్లు మాత్రమే కాదు. సో గ్రామంలోని వాటర్లందరూ సభ్యులుగా ఉండేది, వాటర్లందరూ మాత్రమే సభ్యులుగా ఉండేది గ్రామ సభ. సో ఇక్కడ మనకి 4 అనేది సరికాదు. క్రింది వానిలో గ్రామ సభకు చెందినటువంటి చెందని దానిని గుర్తించండి. చెందనది, గ్రామ సభకు చెందనది. మరి గ్రామ స్థాయిలో ఇది ఒక సాధారణ సభ. ఇది ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఈ వాక్యం మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి ఉదాహరణ ఏది అంటే గ్రామ సభ. ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఉప సర్పంచ్ దీనికి అధ్యక్షత వహిస్తారండి, ఇది రాంగ్. ఉప సర్పంచ్ కాదు, సర్పంచే దీనికి అధ్యక్షత వహిస్తారు. ఉప సర్పంచ్ అధ్యక్షతగా వహిస్తారు అనేది రాంగ్. ఉప సర్పంచ్ అయితే కాదు, సర్పంచే దీనికి అధ్యక్షత వహిస్తారు కాబట్టి ఆప్షన్ 3 సరికాదు. గ్రామంలో ఓటర్లందరూ గ్రామ సభలో సభ్యులుగా ఉంటారు. నెక్స్ట్ 1, గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడిగా పోటీ చేయాలంటే కనీస వయస్సు ఎంత? వార్డు సభ్యుడిగా పోటీ చేయాలంటే ఎన్ని సంవత్సరాలు ఉండాలి? 21 సంవత్సరాలు. సర్పంచ్ అయినా వార్డు సభ్యుడైనా 21 సంవత్సరాల వయస్సు. నెక్స్ట్ 1, స్థానిక స్వపరిపాలన గురించి తెలిపే వాటిలో సరికాని దానిని గుర్తించండి. స్థానిక స్వపరిపాలన గురించి తెలిపే వాటిలో సరికానిది గుర్తించండి. మరి ఇక్కడ చూస్తే రాజ్యాంగంలో 40వ అధికరణం అనేది జాతిపిత గాంధీజీ ఆదర్శాలకు అనుగుణంగా రూపొందించబడింది. 73వ రాజ్యాంగ సవరణ 92లో చేశారు. 73వ రాజ్యాంగ సవరణ గ్రామీణ స్వపరిపాలనకు సంబంధించినది. 74వ రాజ్యాంగ సవరణ 94లో చేశారన్నారు. సో ఇక్కడ సరికానిది ఏది అంటే ఆప్షన్ 4 అనేటటువంటిది సరికాదు. ఎందుకంటే 74వ రాజ్యాంగ సవరణ కూడా 92లోనే చేశారు. ఓకేనండి. నెక్స్ట్ 1, 1959లో స్థానిక స్వపరిపాలనను అమలు చేసినటువంటి మొదటి రాష్ట్రం ఏది? స్థానిక స్వపరిపాలనను అమలు చేసిన మొదటి రాష్ట్రం రాజస్థాన్ 1959లో. ఆంధ్రప్రదేశ్ గ్రామ స్థాయిలో ఏర్పాటు చేయబడినటువంటి సంస్థ ఏది? గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి సంస్థ ఏది? ఇవన్నీ కూడా గ్రామ స్థాయిలోనే ఏర్పాటు చేసింది. గ్రామ సభ, గ్రామ పంచాయతీ, గ్రామ సచివాలయం, ఈ 3 కూడా గ్రామ స్థాయిలోనే ఉంటాయి. ఈ క్రింది ప్రజాప్రతినిధులు ఎన్నిక విధానం గురించి తెలిపే జతలలో సరికానిది ఏమిటి? చూడండి, ఎవరెవరు ప్రత్యక్ష ఎన్నిక, ఎవరు పరోక్ష ఎన్నిక అని. మనకి ఇక్కడ వార్డు మెంబరు, సర్పంచు, ఎంపీటీసీ సభ్యులు వీళ్ళందరూ కూడా ప్రత్యక్ష ఎన్నికే. వార్డు మెంబరు, సర్పంచ్ ఈ రెండరు. నెక్స్ట్ ఉప సర్పంచ్ ఏం చేస్తారంటే వార్డు మెంబర్లలో ఒకరిని ఎన్నుకుంటారు కాబట్టి ఇది ప్రజలచే ఎన్నుకోబడరు, ఇది పరోక్ష ఎన్నిక. సో ఇక్కడ మనకి ఆప్షన్ 3 అనేది సరికాదు. నెక్స్ట్ 1, ఈ క్రింది ప్రజాప్రతినిధులు ఎన్నిక విధానం గురించి తెలిపే వాటిలో సరికానిది ఏది? సరికానిది, ఇక్కడ కూడా సరికానిదే గుర్తించాలి. అయితే ఇక్కడ జెడ్పీటీసీ సభ్యుడు ప్రత్యక్ష ఎన్నిక, మండల పరిషత్ అధ్యక్షుడు కూడా చూడండి, మండల పరిషత్ ఎంపీటీసీ మాత్రం ప్రత్యక్ష ఎన్నికే, కానీ మండల పరిషత్ అధ్యక్షుడు మాత్రం పరోక్ష ఎన్నిక. జిల్లా పరిషత్ చైర్మన్ కూడా పరోక్ష ఎన్నిక. మేయర్ కూడా పరోక్ష ఎన్నికే, కానీ ఇక్కడ ప్రత్యక్ష ఎన్నికని ఇచ్చాం కాబట్టి రాంగ్ అన్నమాట. సరికానిది ఏది అంటే మేయర్ పరోక్ష ఎన్నిక సరికాదు. నెక్స్ట్ 1, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సరి అయినది ఏది? గ్రామ పంచాయతీ ఎన్నికలు మరి ఇవి 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. గ్రామానికి సంబంధించిన ప్రతి ఓటరు కూడా 2 ఓట్లను వేస్తారు. ఎవరెవరికి? సర్పంచ్కి 1, వార్డు మెంబర్కి 1 వేస్తారు. పార్లమెంటు స్త్రీలకు స్థానిక సంస్థలలోని పదవులలో 1/3వ వంతు స్థానాలను కేటాయించింది పార్లమెంటు స్త్రీలకు. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా అన్నీ కూడా సరి అయినవేనండి. నెక్స్ట్ 1, ఆంధ్రప్రదేశ్లోని స్థానిక సంస్థలలోని పదవులలో స్త్రీలకు రిజర్వ్ చేయబడినటువంటి స్థానాల శాతం ఎంత? స్త్రీలకు ఎంత శాతం స్థానాలను రిజర్వ్ చేశారంటే 50% అండి. 50%. స్థానిక సంస్థలలో పదవులలో స్త్రీలకు 50% రిజర్వ్ చేశారు. ఉప సర్పంచ్ను ఈ క్రింది వారు ఎన్నుకుంటారు. ఉప సర్పంచ్ని ఎవరు ఎన్నుకుంటారు? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సర్పంచు మరియు వార్డు సభ్యులు వీళ్ళందరూ కలిసి ఎన్నుకుంటారు. ప్రజలు నేరుగా ఎన్నుకోవడం జరగదు. ఉప సర్పంచ్ ఎన్నిక అనేది పరోక్ష ఎన్నిక. నెక్స్ట్ 1, మన రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థను ప్రారంభించబడినటువంటి తేదీ ఎప్పుడు? సచివాలయ వ్యవస్థను ఎప్పుడు ప్రారంభించారు?
అక్టోబర్ 2, 2019 తేదీ నాడు సచివాలయ వ్యవస్థను ప్రారంభించడం జరిగింది. జిల్లా పరిషత్ చైర్మన్ను అంటే మరి సచివాలయ వ్యవస్థలో 11 మంది ఉంటారో అది కూడా మనకి ఇంపార్టెంటే. నెక్స్ట్, జిల్లా పరిషత్ చైర్మన్ను ఎన్నుకునేవారు ఎవరు? జిల్లా పరిషత్ యొక్క చైర్మన్ను మరి అది ఎవరు ఎన్నుకుంటారు అంటే అది పరోక్ష ఎన్నిక కదండి. మరి ఆ పరోక్ష ఎన్నికలో ఎవరు ఎన్నుకుంటారంటే జిల్లాలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ యొక్క ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు అనమాట, వాళ్ళు ఎన్నుకుంటారు. నెక్స్ట్ వన్, 40,000 నుండి 3 లక్షల జనాభా 40,000 నుండి 3 లక్షల జనాభా గల పట్టణ ప్రాంతాలలోని స్థానిక సంస్థ ఏది? 40,000 నుండి 3 లక్షల జనాభా కలిగినది ఏది? పురపాలక సంఘం. పురపాలక సంఘం ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కార్పొరేటర్లు అని పిలువబడే సభ్యులు ఉండేటటువంటి పట్టణ ప్రాంతంలోని స్థానిక సంస్థ ఏది? కార్పొరేటర్లు అని పిలువబడే సభ్యులు ఉండే పట్టణ ప్రాంతంలోని స్థానిక సంస్థ. మరి కార్పొరేటర్లు ఎక్కడుంటారు? మున్సిపల్ కార్పొరేషన్లో ఉండేటటువంటి వార్డు సభ్యుల్ని కార్పొరేటర్స్ అని అంటాం. ప్రతి నగర పంచాయతీ కమిటీలో ఉండే సభ్యుల సంఖ్య. నగర పంచాయతీ కమిటీలో ఎంతమంది సభ్యులు ఉంటారు? మరి అందులో నామినేటెడ్ ఎంతమంది, ఎన్నుకోబడిన వాళ్ళు ఎంతమంది? ఎన్నుకోబడిన వాళ్ళు 10 మంది అయితే నామినేటెడ్ 3 మెంబర్స్ అన్నమాట. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లోని మొదటి పురపాలక సంఘంను ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే అది మొదటి పురపాలక సంఘం భీమునిపట్నం అండి. భీమునిపట్నాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది 1861లో ఏర్పాటు చేయడం జరిగింది. 1861. సో 2011లో మరి తన యొక్క 150వ వార్షికోత్సవం అనేటటువంటిది జరుపుకోవడం కూడా జరిగిందనమాట. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లోని మొదటి పురపాలక సంఘం ఏది? మొదటి పురపాలక సంఘం భీమిలి లేదా భీమునిపట్నం. మున్సిపల్ కార్పొరేషన్ యొక్క పెద్దను ఏ విధంగా పిలుస్తారు? మున్సిపల్ కార్పొరేషన్ యొక్క పెద్దను ఏమని పిలుస్తారంటే మేయర్ అని పిలుస్తారు. మేయర్. పురపాలక సంఘంలో వార్డు ప్రతినిధి ఎవరు? పురపాలక సంఘంలో వార్డు ప్రతినిధి ఎవరంటే కౌన్సిలర్. ప్రతి మండలంలో ఉండే గ్రామ పంచాయతీల సంఖ్య. ప్రతి మండలంలో ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయంటే 20 నుండి 40 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 20 నుండి 40. నగర పంచాయతీ యొక్క ఎన్నికల కాల పరిమితి. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి? నగర పంచాయతీకైనా గ్రామ పంచాయతీకైనా మరి 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. మున్సిపల్ కార్పొరేషన్కు ఎన్నుకోబడినటువంటి సభ్యుడిని ఇలా పిలుస్తారు. మున్సిపల్ కార్పొరేషన్కి ఎన్నుకోబడిన సభ్యుడిని ఏమని పిలుస్తారు? వార్డు మెంబర్ని కార్పొరేటర్ అని పిలుస్తాం. నెక్స్ట్, ఈ క్రింది వారిలో ప్రత్యక్షంగా ఎన్నుకోబడని వారు ఎవరు ప్రత్యక్షంగా ఎన్నుకోబడరు అంటే వార్డు మెంబర్ ప్రత్యక్ష ఎన్నిక, సర్పంచ్ ప్రత్యక్ష ఎన్నిక, ఎంపీటీసీ, జెడ్పీటీసీ వీళ్ళందరూ ప్రత్యక్ష ఎన్నికే. మండల అధ్యక్షులు పరోక్ష ఎన్నిక, ఎందుకంటే ఎంపీటీసీల్లో ఒకరిని ఎన్నుకోవడం జరుగుతుంది కాబట్టి. నెక్స్ట్ వన్, ఎంతమంది జనాభాకు ఒక గ్రామ సచివాలయంను ఏర్పాటు చేయడం జరిగింది? ఎంతమంది జనాభాకు సచివాలయంను ఏర్పాటు చేశారంటే ప్రతి 2,000 మందికి మినిమం 2,000 మందికి ఒక సచివాలయంను ఏర్పాటు చేయడం జరిగింది. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల వారికి స్థానిక సంస్థలలో రిజర్వ్ చేయబడినటువంటి స్థానాల శాతం. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల వారికి మరి స్థానిక సంస్థల్లో ఎంత శాతం రిజర్వ్ చేశారంటే జనాభాలో వారి వాటా శాతం. జనాభాలో వారు ఎంత వాటా ఉన్నారో దాన్ని బట్టి రిజర్వ్ చేశారనమాట వాళ్ళ కోసం సీట్లు అనేవి. నెక్స్ట్, క్రింది వారిలో గ్రామ పంచాయతీ ఎన్నికలలో ప్రత్యేక రిజర్వేషన్ లేని వారు ఎవరు? గ్రామ పంచాయతీ ఎన్నికలలో ప్రత్యేకంగా వాళ్ళకంటూ రిజర్వేషన్ అంటూ ఏం లేదు. ఎవరు అంటే ఆర్థికంగా వెనుకబడిన వారు, ఓబీసీ. ఆర్థికంగా వెనుకబడిన వారికి బ్యాక్వర్డ్ అంటాం కదా, వాళ్ళకన్నమాట. ప్రత్యేకంగా రిజర్వేషన్స్ అంటూ ఏమీ లేవు. మరి వీళ్ళందరికీ ఉన్నాయన్నమాట. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది అంటారు. నెక్స్ట్, షెడ్యూల్ తెగలు, వెనుకబడిన తరగతులు వీళ్ళందరికీ కూడా ఉన్నాయి. వెనుకబడిన తరగతులకి ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఆర్థికంగా వెనుకబడిన తరగతులు అండి, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వీళ్ళకి లేవు. ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారికి లేవు, వెనుకబడిన తరగతుల వారికి ఉన్నాయి. నెక్స్ట్ వన్, క్రింది వారిలో ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి ప్రతిరూపం ఏంటి? ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి ప్రతిరూపం గ్రామ సభ. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.